హలో ఎవ్రీవన్, ఇట్స్ ప్రణతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎస్‌క్యూఎల్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో అడిగే కామన్ టాపిక్. అందుకని మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. ఐ హోప్ ఈవెన్ బిగినర్స్ ఆల్సో అండర్‌స్టాండ్ దీస్ క్వెషన్స్ ఈజీలీ. అండ్ మనం ఈ వీడియోలో టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్‌క్యూఎల్ క్వెషన్స్‌ని సాల్వ్ చేస్తాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. Before we jump into interview questions, there's one concept that will make every SQL query easy to understand. SQL queries మనం ఒక ఆర్డర్లో రాస్తాం, కానీ అది సేమ్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్వరీ చూస్తే మనం ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తాం. సో చాలా మంది SQL సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకుంటాం, కానీ కాదు. అది ఈ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ అది ఫ్రమ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తాం కదా మనం. సో దానికి అర్థమైంది ఎక్కడ నుంచి నేను డేటా తీసుకోవాలి అని చెప్పి. సో ఫస్ట్ ఫ్రమ్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ జాయిన్. ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్ట్రా టేబుల్ని యాడ్ చేస్తున్నామా కావాలనేది చూసుకుంటుంది. జాయిన్ ఉంటే అది ఆన్ క్లాస్ యూస్ చేసుకుని రెండు టేబుల్స్ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వేర్ అంటే ఇప్పుడు ఎస్క్యూఎల్లో ఏమైనా రోల్స్ ఫిల్టర్ చేస్తున్నామా అనేది చూస్తుంది. ఇండివిజువల్ రోల్స్ని ఫిల్టర్ చేస్తే మనం వేర్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ బై. క్వశ్చన్లో ఒకవేళ మనకి ఈచ్ సాలరీ, ఈచ్ డిపార్ట్మెంట్ అంటే ఏదైనా గ్రూప్ వైజ్ కావాలి అంటే సిమిలర్ రోల్స్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తుంది గ్రూప్ బై కీవర్డ్. నెక్స్ట్ హ్యావింగ్ అంటే ఇక్కడ చాలా మంది వేర్కి హ్యావింగ్కి కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ ఫిల్టరింగ్ అనేది ఇండివిజువల్ రోస్ మీద ఉంటే వేర్ యూస్ చేస్తాం, ఫిల్టరింగ్ అనేది గ్రూప్స్ మీద ఉంటే హ్యావింగ్ యూస్ చేస్తాం. సెలెక్ట్. ఇప్పటి వరకు ఎస్క్యూఎల్ డేటాని ప్రిపేర్ చేసింది కదా, అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం అడిగిన కాలమ్స్ని మాత్రమే అది సెలెక్ట్ చేసి డిస్ప్లే చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఒకవేళ ఏమైనా అగ్రిగేట్ ఫంక్షన్స్ లైక్ కౌంట్, మ్యాక్స్, సమ్, యావరేజ్ ఇలాంటి ఏమైనా యూస్ చేస్తుంటే వాటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఆర్డర్ బై. రిజల్ట్ అంతా రెడీ అయ్యాక ఎస్క్యూఎల్ అవుట్పుట్ని సార్ట్ చేస్తుంది. ఒకవేళ డిసెండింగ్ ఉంటే ఏమో డిసెండింగ్, అసెండింగ్ ఉంటే అసెండింగ్, బేస్డ్ ఆన్ ది క్వశ్చన్ మనం ఏం రాస్తే అది. అండ్ దెన్ నెక్స్ట్ ఫైనల్లీ లిమిట్. సపోజ్ ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఒక 1000 రోస్, 100 రోస్ అలా ఉన్నాయనుకోండి. నాకు ఫస్ట్ 5 రోస్, ఫస్ట్ 10 రోస్ చాలు అనుకుంటే లిమిట్ 5 అంటే మనకి 5 రోస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇంటర్వ్యూలో ఎప్పుడైనా హౌ డస్ ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్ క్వరీ అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఈ ఆర్డర్ చెప్పండి. ఎస్‌క్యూఎల్ క్వెషన్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి మన డేటాబేస్లో ఉన్న టేబుల్స్ని అర్థం చేసుకుందాం. ఎంటైర్ వీడియోలో మొత్తం మనం ఈ 2 టేబుల్స్ని మాత్రమే యూజ్ చేస్తాం టోటల్ 10 క్వెషన్స్ సాల్వ్ చేయడానికి. సో ఫస్ట్ వీటిని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఎంప్లాయీస్ టేబుల్, దీంట్లో మొత్తం 6 కాలమ్స్ ఉంటాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్ ఐడి, మేనేజర్ ఐడి, జాయిన్ డేట్. అండ్ దీంట్లో టోటల్ 15 ఎంప్లాయీస్ డేటా ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది డిపార్ట్మెంట్స్ టేబుల్ని రిఫర్ చేసే ఫారెన్ కీ అనమాట. అండ్ ఈ మేనేజర్ ఐడి ఎలా అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ బాబ్ అండ్ చార్లీ తీసుకుందాం. వీళ్ళిద్దరికి మేనేజర్ ఐడి 1 అని ఉంది. అయితే ఎంప్లాయీ ఐడి 1 ఎవరికి ఉంది? అలీస్కి. సో ఇప్పుడు అలీస్ అనే ఎంప్లాయీ బాబ్ అండ్ చార్లీ యొక్క మేనేజర్ అనమాట. దట్స్ ఇట్. అండ్ డిపార్ట్మెంట్స్ టేబుల్ చూద్దాం. డిపార్ట్మెంట్స్ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ నేమ్. అండ్ ఇంట్లో టోటల్ 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దట్స్ ఆల్ అబౌట్ అవర్ డేటాబేస్. ఇప్పుడు ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వశ్చన్లోకి వెళ్దాం. మన ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది సెకండ్ హైయెస్ట్ సాలరీ ఫ్రమ్ ది ఎంప్లాయీస్ టేబుల్. సెకండ్ హైయెస్ట్ ఫైండ్ చేసే ముందు ఒకసారి అసలు హైయెస్ట్ సాలరీ ఏంటో చూద్దాం. దానికి బేసిక్ క్వరీ మనకు తెలిసిన క్వరీయే, మ్యాక్స్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇక్కడ మనం మ్యాక్స్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. మ్యాక్సిమం సాలరీ ఏంటి, ఎంప్లాయీస్ డేటాలోనే మ్యాక్సిమం సాలరీ ఏంటో డిస్ప్లే అవుతుంది. ఇట్స్ 95,000. మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి? సెకండ్ హైయెస్ట్ సాలరీ కావాలి. ఇంటర్వ్యూయర్ మనల్ని సెకండ్ హైయెస్ట్ సాలరీ ఫైండ్ చేయండి అనగానే బేసిక్గా వచ్చే థాట్ ఏంటి అంటే ఫస్ట్ నేను శాలరీస్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాను అండ్ లిమిట్ చూస్ చేసి సెకండ్ రోని పిక్ చేసుకుంటా, అప్పుడు నాకు సెకండ్ హైయెస్ట్ సాలరీ వస్తుంది కదా అని. ఓకే, ఇట్ వర్క్స్ వెల్. కానీ ఒకవేళ మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉంటే అది సరిగ్గా వర్క్ అవ్వదు. చూడండి, ఇక్కడ ఇది జనరల్ లిమిట్ చూస్ చేసి, అంటే ఫస్ట్ నేను డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసుకుని శాలరీని లిమిట్ చూస్ చేసి సెకండ్ రోని పిక్ చేసుకుంటా, అప్పుడు హైయెస్ట్ సాలరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. మళ్ళీ 95,000 వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయని అర్థం. సో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా జస్ట్ లిమిట్ చూస్ చేస్తే అది వర్క్ అవ్వదు. సో శాలరీ అనేది డిస్టింక్ట్ తీసుకున్నామంటే సింగిల్ వాల్యూసే ఉంటాయి, అప్పుడు సెకండ్ రో పిక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గానే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు డిస్టింక్ట్ యూస్ చేసిందో అని ఒకసారి రన్ చేద్దాం.
సో నీకు 90,000 వచ్చింది. సెకండ్ హైయెస్ట్ సాలరీ అనేది 90,000. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని నాకు ఇలా లిమిట్ యూస్ చేసి వద్దు, ఐ వాంట్ యూజింగ్ సబ్ క్వెరీస్ మెథడ్ అన్న అడిగినా, అదర్వైజ్ ఇంకొక మోడల్ ఏమైనా తెలుసా అని అడిగినా ఈ సబ్ క్వెరీ మెథడ్ యూస్ చేసి మీరు చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు సబ్ క్వెరీ మెథడ్ యూస్ చేద్దాం. ఇది కనిపించినంత కాంప్లెక్స్ ఏం కాదు, చాలా సింపుల్గానే అర్థమైంది. ఫస్ట్ దీంట్లో ఎప్పుడైనా కానీ సబ్ క్వెరీస్లో ఇన్నర్ క్వరీ అనేది ఫస్ట్ రన్ అయ్యింది. ఇన్నర్ క్వరీ అంటే ఏంటిది? ఇదంతా అవుటర్ క్వరీ. సో ఫస్ట్ మనకి ఇన్నర్ క్వరీ రన్ అయ్యింది. ఈ ఇన్నర్ క్వరీ రన్ అయినప్పుడు ఎస్క్యూఎల్కి ఆన్సర్ ఏమొస్తుంది? 95K వస్తుంది. ఈ ఇన్నర్ క్వరీ అది 95,000తో రీప్లేస్ చేస్తుంది. శాలరీ ఈజ్ లెస్ దాన్ 95K అనేది వేర్ కండిషన్లో ఉంది. బెస్ట్ శాలరీ కాకుండా దానికంటే తక్కువ ఉన్న శాలరీస్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఆ రిమైనింగ్ శాలరీస్లో మళ్ళీ మనం మ్యాక్స్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. ఏ రిమైనింగ్ శాలరీస్లో 95,000 కన్నా తక్కువ ఉన్న వాటిలో మ్యాక్స్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. అంటే హైయెస్ట్ శాలరీ రిమూవ్ చేసి తర్వాత మిగిలిన వాటిని హైయెస్ట్ శాలరీ ఏదైతే ఉంటుందో అది మనకి సెకండ్ హైయెస్ట్ శాలరీ. దట్స్ ఇట్. ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తే 90,000 వచ్చింది. ఇది సబ్ క్వెరీ మెథడ్ అనమాట. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇన్నర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది హైయెస్ట్ శాలరీని రిటర్న్ చేస్తుంది. ఆ తర్వాత వాల్యూ అవుటర్ క్వెరీలో రీప్లేస్ అవుతుంది. ఫైనల్లీ అవుటర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యి సెకండ్ హైయెస్ట్ శాలరీ మనకి రిటర్న్ చేస్తుంది. That's it. Let's move on to the next interview question. Find all the duplicate salaries from the employees table. అంటే ఇక్కడ జస్ట్ డూప్లికేట్ సాలరీస్ అనే కాదు, ఏదో ఒక కాలమ్ని చూస్ చేసుకుని ఆ కాలంలోని డూప్లికేట్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయండి అని చెప్పి అడుగుతారు. సో ఫస్ట్ అసలు మనకి ఎన్ని డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ సాలరీస్ ఉన్నాయి డిస్ప్లే చేయాలి అంటే దాన్ని మనం గ్రూప్ చేసుకోవచ్చు సాలరీస్ని. సో దానికి మనం గ్రూప్ బై కీవర్డ్ని యూస్ చేస్తాం. మనం సాలరీని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సెలెక్ట్ సాలరీ యూస్ చేసి గ్రూప్ బై అంటే ఆ శాలరీని కదా మనం డిస్ప్లే చేయాలి, శాలరీని బేస్ చేసుకునే కదా మనం డూప్లికేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్రూప్ బై అనేది కూడా మనం శాలరీస్కి చేస్తాము. సో దీన్ని రన్ చేస్తే మనకి అసలు ఎన్ని కేటగిరీ ఆఫ్ శాలరీస్ ఉన్నాయని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో మనకి 45K, 50K, 60K అలా శాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరికి ఎంత ఏ శాలరీ ఎంతమంది ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు అని మనకు క్లారిటీ కావాలి అంటే కౌంట్ అనే ఫంక్షన్ యూస్ చేయొచ్చు. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. 85K, 45K, 50K అనేది 1 మెంబర్ అంటే 1 ఎంప్లాయీ, ఒక్కొక్క ఎంప్లాయీ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ రిమైనింగ్ శాలరీస్ మల్టిపుల్ ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఓన్లీ 2 మెంబర్స్, 3 మెంబర్స్ తీసుకునేవి కావాలి. అవే కదా డూప్లికేట్ శాలరీస్. ఇంకా రిమైనింగ్ 1 అనేది మనకి డూప్లికేట్ కాదు. సో మనం దాన్ని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, వాటిని మనం అవుట్పుట్లో చూపించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏం కీవర్డ్ యూస్ చేస్తే ఈ 1 ఎంప్లాయీ తీసుకున్న శాలరీస్ పోతాయి? వేర్ యూస్ చేయాలా, హ్యావింగ్ యూస్ చేయాలా? ఇది ఒక డౌట్. మనం హ్యావింగ్ యూస్ చేయాలి ఇక్కడ. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇందాక క్వరీని రన్ చేసినప్పుడు కాలం నేమ్ ఏముంది? కౌంట్కి కౌంట్ స్టార్ ఉంది. కానీ నెక్స్ట్ మనకి ఈ క్వరీని రన్ చేస్తున్నప్పుడు కాలం నేమ్ అనేది కౌంట్ అని వస్తుంది. ఎందుకని? ఇక్కడ మనం అలియాస్ యూస్ చేస్తున్నాం. ఒక పర్ఫెక్ట్ యాజ్ కౌంట్ అనేది యూస్ చేస్తున్నాం, అంటే ఇది అలియాస్ అని. అంటే ఒక పర్ఫెక్ట్ కాలం నేమ్ ఇస్తున్నాం జస్ట్ అంతే, పెద్ద చేంజ్ ఏం లేదు. మనం ఒకరికన్నా ఎక్కువ ఎంప్లాయీస్ తీసుకున్న శాలరీ మాత్రం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ కండిషన్ యూస్ చేస్తున్నాం. హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ మొత్తం డేటా తీసుకుంటుంది. దాంట్లో గ్రూప్ బై శాలరీ అనేది రన్ అవుతుంది. గ్రూప్ బై శాలరీ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? సేమ్ శాలరీ ఉన్న రోస్ అన్నిటిని ఒక గ్రూప్గా చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఇది రన్ అవుతుంది, అంటే ప్రతి గ్రూప్ మీద కౌంట్ స్టార్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కౌంట్ స్టార్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత హ్యావింగ్ కౌంట్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కౌంట్ ఒకటి కంటే ఎక్కువ ఉన్న గ్రూప్స్ మాత్రమే మనకి రిటర్న్ అవుతాయి. అండ్ చివరిగా మనకి సెలెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమేం కాలమ్స్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం? శాలరీ అనే కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ మనకి ఇది మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఈ కౌంట్ స్టార్ అనేది, అది ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సో మనకి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఇది మన ఫైనల్ అవుట్పుట్. డూప్లికేట్స్ మాత్రమే మనకి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఆల్ ఎంప్లాయీస్ హూ జాయిన్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st January 2024. వాళ్ళు ఆన్ ఆర్ ఆఫ్టర్ ఇలాంటి కండిషన్ మెన్షన్ చేశారు. అంటే ఏంటి? ఆ రోజు అండ్ ఆ తర్వాత. సో వీ షుడ్ ఇంక్లూడ్ January 1st, 2024 ఆల్సో. ఇప్పుడు మనల్ని వాళ్ళు ఇలా కండిషన్ పెట్టారు కదా, సో కండిషన్స్ ఉన్నాయి అండ్ మనం ఇండివిజువల్ రోజుని చూస్తాం. ఆ జాయిన్ డేట్స్ని మాత్రమే మనం కంపేర్ చేస్తాం ఇండివిజువల్గా. సో మనం వేర్ కండిషన్ యూస్ చేస్తే సరిపోతుంది. అండ్
ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్టర్ అన్నారు కాబట్టి గ్రేటర్ దెన్, ఆన్ అన్నారు కాబట్టి ఆ రోజుని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూస్ చేస్తాం. సింపుల్గా ఇలా క్వరీ రాస్తాం. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సి ఎంప్లాయీ నేమ్, యాన్యువల్ జాయినింగ్ డేట్ 2024 January 1st నుంచి ఎవరెవరు జాయిన్ అయ్యారు అనే డీటెయిల్స్ డిస్ప్లే అని. ఒకవేళ మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాలి, జస్ట్ నాట్ ఓన్లీ ఎంప్లాయీ నేమ్ జాయినింగ్ డేట్ అంటే జస్ట్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది. సి అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇదంతా మనకు అన్నెసెసరీ కాబట్టి ఈ డీటెయిల్స్ మాత్రం సరిపోతుంది. అండ్ ఈ డేట్ టైం ఇలాంటి క్వశ్చన్స్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇయర్, మంత్, డేట్ ఈ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది రివర్స్లో రాస్తే మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వదు. లెట్స్ సీ వన్స్. సి ఇన్కరెక్ట్ డేట్ వాల్యూ అనే ఎర్రర్ వస్తుంది. మనం ఈ డేట్ అండ్ టైమ్స్ రాసినప్పుడు ఫస్ట్ ఇయర్ ఉండాలి, నెక్స్ట్ మంత్ అండ్ దెన్ డేట్ ఉండాలి. దిస్ ఇస్ ద రాంగ్ ఫార్మాట్. దిస్ యూ షుడ్ ఫాలో దిస్ ఫార్మాట్. ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఒకవేళ మనం డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ యూస్ చేస్తే డేట్ వాల్యూ ఎర్రర్ వస్తుంది. దట్స్ ఇట్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫైండ్ ది హైయెస్ట్ సాలరీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. అండ్ నాకు ఇక్కడ మొత్తం కంపెనీ హైయెస్ట్ సాలరీ కాదు, ఈచ్ డిపార్ట్మెంట్కి హైయెస్ట్ సాలరీ కావాలి. అండ్ అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే డిపార్ట్మెంట్ నేమ్ సాలరీ డిస్ప్లే అవ్వాలి. అంటే మార్కెటింగ్లో ఉండే హైయెస్ట్ సాలరీ ఎంత, సేల్స్లో ఉండే హైయెస్ట్ సాలరీ ఎంత, ఐటీలో ఉండే హైయెస్ట్ సాలరీ ఎంత, ఇలా డిస్ప్లే అవ్వాలి. సో ఫస్ట్ మనకి హైయెస్ట్ సాలరీ అనగానే మ్యాక్స్ ఫంక్షన్ యూస్ చేసి ఐడెంటిఫై చేస్తాం. సో ఇమీడియట్గా మనకి మ్యాక్స్ ఫంక్షన్ గుర్తు రావాలి. అండ్ క్వశ్చన్ ఉన్న ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనకి డిపార్ట్మెంట్ నేమ్ కూడా చూపించాలి. డిపార్ట్మెంట్ నేమ్ ఎక్కడుంది, డిపార్ట్మెంట్స్ టేబుల్లో ఉంది. అండ్ సాలరీ ఎక్కడుంది, ఎంప్లాయీస్ టేబుల్లో ఉంది. సో మనకి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 2 టేబుల్స్ అవసరం ఉంది. అందుకే మనం జాయిన్స్ యూస్ చేస్తాం. అండ్ ఆ 2 టేబుల్స్ ఎలా కనెక్ట్ అవుతాయి అంటే ఈ ఆన్ క్లాజ్ యూస్ చేసుకుని కనెక్ట్ అవుతాయి. ఈ ఆన్ క్లాజ్ ఏం చేస్తుంది, టేబుల్లో ఉండే కామన్ కాలమ్స్ బేస్ చేసుకుని టేబుల్స్ని కనెక్ట్ చేస్తుంది. మనకున్న కామన్ కాలం ఏంటిది, డిపార్ట్మెంట్ ఐడి. డిపార్ట్మెంట్ ఐడి అనేది మనకి ఎంప్లాయీస్ టేబుల్లో ఉంది అండ్ డిపార్ట్మెంట్స్ టేబుల్లో ఉంది. సో అందుకని SQL ఈ టేబుల్స్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి సేమ్ ఉన్న రోస్ని మ్యాచ్ చేసి కంబైన్ చేస్తుంది. ఫస్ట్ మనం జాయిన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ బేస్ చేసుకుని గ్రూప్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి, హెచ్ఆర్లో ఎవరెవరు ఉన్నారు ఎంప్లాయీస్ వాళ్ళ డేటా అంతా ఒక గ్రూప్గా, ఐటీలో ఎవరెవరు ఉన్నారు ఎంప్లాయీస్ వాళ్ళ డేటా అంతా ఒక గ్రూప్గా, ఇలా మనం గ్రూప్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యాక్స్ ఫంక్షన్ యూస్ చేస్తే ఏ గ్రూప్లో హైయెస్ట్ సాలరీ ఉందో అది మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ఏంటి అంటే అలియాస్. మనం ప్రతిసారి ఇక్కడ ఎంప్లాయీ డాట్ సాలరీ, ఎంప్లాయీస్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఇలా యూస్ చేయకుండా సింపుల్గా ఉండడానికి క్వరీ రాసేటప్పుడు ఇలా అలియాస్ని యూస్ చేస్తాం. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న హైయెస్ట్ సాలరీ అనేది మనకి రిటర్న్ అయింది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫైండ్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ నో మేనేజర్. అంటే మేనేజర్ లేని ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి మనకి ఇక్కడ. అంటే ఫస్ట్ మనం ఎంప్లాయీస్ టేబుల్లో మేనేజర్ కాలమ్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ మేనేజర్ ఐడి ఉన్న కాలమ్స్ చూస్తే ఎవరెవరు నల్లు ఉన్నారు, అలిస్ అండ్ ఒలివియా నల్లు ఉంది మేనేజర్ ఐడి. అంటే వాళ్ళకి మేనేజర్ని అసైన్ చేయలేదు అని, అంటే మేబీ వాళ్ళు టాప్ లెవెల్ ఎంప్లాయీస్ అయి ఉంటారు. నల్ అంటే ఏంటి, నో వాల్యూ అని అర్థం. ఇప్పుడు మేనేజర్ లేని ఎంప్లాయీస్ని ఫైండ్ చేయాలంటే మేనేజర్ ఐడిలో ఏ వాల్యూ ఉండాలి, నల్ వాల్యూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు, కండిషన్ వేర్ మేనేజర్ ఐడి ఈక్వల్స్ నల్ పెడితే మనకి నల్ ఎవరికైతే అసైన్ అయి ఉంటుందో వాళ్ళు రిటర్న్ అవుతారు కదా అని చెప్పి. బట్ ఇట్స్ రాంగ్. చూడండి, ఇప్పుడు నేను వేర్ మేనేజర్ ఐడి ఈక్వల్స్ టు నల్ అని చెప్పి రన్ చేస్తున్నాను. మనకి ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. మనకి అవుట్పుట్లో ఏం లేదు, ఏం డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే SQLలో నల్ అంటే అన్నోన్ వాల్యూ అని, అన్నోన్ వాల్యూని ఈక్వల్స్ టు ఆపరేటర్తో కంపేర్ చేయడం. అందుకే SQLలో నల్ని చెక్ చేయడానికి ఎప్పుడు ఈజ్ నల్ లేదా ఈజ్ నాట్ నల్ అని యూస్ చేస్తాం. వి గాట్ ది అవుట్పుట్ నౌ. ఇంటర్వ్యూలో చాలా కామన్ క్వశ్చన్. ఇంటర్వ్యూర్ అడిగితే ఈక్వల్స్ టు ఆపరేటర్ నార్మల్ వాల్యూని కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం, కానీ నల్ అనేది అన్నోన్ వాల్యూస్ కాబట్టి SQLలో నల్ని చెక్ చేయడానికి ఈజ్ నల్ ఆర్ ఈజ్ నాట్ నల్ని యూస్ చేస్తామని చెప్పండి. ఏ కాలంలో మిస్సింగ్ వాల్యూని చెక్ చేయాలి అంటే మన క్వశ్చన్లో ఇప్పుడు ఒకవేళ నో మేనేజర్, నో డిపార్ట్మెంట్, మిస్సింగ్ ఈమెయిల్, ఎంటీ డేట్ ఇలాంటి వర్డ్స్ ఉంటే వెంటనే మనం నల్ని యూస్ చేయొచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న టిప్. ఇంటర్వ్యూలో లేదా ఏదైనా టెక్నికల్ రౌండ్లో మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయొచ్చు. అంటే ఒక టేబుల్ ఒక కాలమ్ నేమ్ మీకు స్పేస్ రావచ్చు 2 వర్డ్స్ మధ్యలో. అంటే ఎంప్లాయీ_నేమ్ కాకుండా ఎంప్లాయీ స్పేస్ నేమ్. ఇలాంటివి వచ్చినప్పుడు మనం క్వెరీ ఎలా రాయాలి,
ఇప్పుడు నార్మల్గా మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ సమ్ XYZ టేబుల్ అని చెప్పి రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే SQL స్పేస్ చూసి ఎంప్లాయీని ఒక పేరుగా డీటెయిల్స్ ఇంకో కీవర్డ్ లాగా ట్రీట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ అని చెప్పి క్వరీ రాస్తే దీన్ని రన్ చేసినప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. సి అన్నోన్ కాలమ్ ఎంప్లాయీ ఇన్ ఫీల్డ్ లిస్ట్. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మనం యూజ్ చేసే డేటాబేస్ బట్టి ఉంటుంది. MySQL అయితే బ్యాక్టిక్స్ యూజ్ చేస్తాం, SQLite అయితే డబల్ కోట్స్ అండ్ SQL సర్వర్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ SQL interview questions. What is the difference between inner join and left join, and follow-up questions with what is right join and full join, like that. Trust me, this is one of the most frequently asked conceptual questions in SQL interviews. డెఫినిషన్స్ మెమరైజ్ చేయడం కన్నా మనం వీటిని ఒకసారి ఓన్గా మన డేటాబేస్ యూస్ చేసి అర్థం చేసుకుందాం. మన డిపార్ట్మెంట్స్ టేబుల్ గుర్తుంది కదా, దాంట్లో మనకి ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్ ఉంది. కానీ మనం హైయెస్ట్ శాలరీస్ డిపార్ట్మెంట్ వైజ్ డిస్ప్లే చేసినప్పుడు ఇక్కడ ఏమీ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్కి ఏం హైయెస్ట్ శాలరీ రాలేదు. అంటే ఏంటి, మనకి ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఎవరు లేరు అని. అండ్ నేను అన్ని జాయిన్స్ మనకి క్లియర్గా అర్థం అవడానికి కోసం నేను ఎంప్లాయీస్లో ఒక ఎక్స్ట్రా ఎంప్లాయీని యాడ్ చేస్తున్నాను, టామ్ అనే ఎంప్లాయీ. అండ్ ఈ టామ్ అనే ఎంప్లాయీకి ఇచ్చిన డిపార్ట్మెంట్ ఐడి మనకి డిపార్ట్మెంట్స్లో ఉండదు, అంటే ఒక ఇక్కడ మెన్షన్ చేయని ఒక ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ ఐడి ఇచ్చాను తనకి, అండ్ తన మేనేజర్ ఐడి కూడా ఏం లేదు. సో ఇప్పుడు మనకి టేబుల్లో ఏమేమి నల్లు ఉన్నాయని ఒక క్లారిటీ ఉంది. సో ఫస్ట్ ఒకసారి ఇప్పుడు మనం ఇన్నర్ జాయిన్ ఎలా వర్క్ అయిందో చూద్దాం. ఇక్కడ ఇన్నర్ జాయిన్ ఆపరేషన్ మనం చేసినప్పుడు డిపార్ట్మెంట్స్లో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ రాలేదు, అండ్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్లో కూడా మనకి లాస్ట్లో యాడ్ చేసిన టామ్ రాలేదు. ఎందుకని? ఇన్నర్ జాయిన్ ఓన్లీ రిటర్న్స్ మ్యాచింగ్ రోస్. ఆ రెండు టేబుల్లో కామన్ వాల్యూస్ మ్యాచ్ అయితేనే అవుట్పుట్లో చూపిస్తుంది. సో మన కేసులో ఆపరేషన్ డిపార్ట్మెంట్కి ఎంప్లాయీ టేబుల్లో మ్యాచింగ్ రో లేదు, అండ్ టామ్కి డిపార్ట్మెంట్స్ టేబుల్లో మ్యాచింగ్ డిపార్ట్మెంట్ లేదు. సో అందుకని మనకి ఆ రెండు రిటర్న్ అవ్వలేదు. అండ్ లెఫ్ట్ జాయిన్ చూద్దాం. ఇప్పుడు మనకి లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు డిపార్ట్మెంట్స్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్స్ అన్నీ వచ్చినాయి, ఇంక్లూడింగ్ ఆపరేషన్స్. ఎంప్లాయీ నేమ్లో ఆపరేషన్లు ఎవరు లేరు కాబట్టి నల్ వచ్చింది. కానీ మనకి టామ్ అనే ఎంప్లాయీ రిటర్న్ అవ్వలేదు. ఎందుకంటే లెఫ్ట్ జాయిన్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అయిన డిపార్ట్మెంట్స్లో ఉన్న అన్ని రోజును చూపిస్తుంది, మ్యాచింగ్ ఉన్నా చూపిస్తుంది, మ్యాచింగ్ లేకపోయినా చూపిస్తుంది. ఒకవేళ మ్యాచింగ్ ఎంప్లాయీ లేకపోతే రైట్ సైడ్ కాలమ్స్లో అవి నల్గా వస్తాయి. ఓకే, ఆపరేషన్ డిపార్ట్మెంట్స్ కనిపిస్తుంది కానీ దానికి మన ఎంప్లాయీ నేమ్ మాత్రం నల్ ఉంటుంది. అండ్ మనం ఓన్లీ లెఫ్ట్ సైడ్లో ఉండే అన్ని చూపిస్తాం, కానీ ఇప్పుడు రైట్ సైడ్ ఎక్స్ట్రా ఉంటే అవి మనం చూపించాం, ఎందుకంటే లెఫ్ట్ జాయిన్ కాబట్టి. ఇప్పుడు రైట్ జాయిన్ చూస్తే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ రాదు. ఎందుకని? మనం ఫస్ట్ ఇప్పుడు రైట్ సైడ్ ఉండేవన్నీ కామన్గా తీసుకుంటాం. ఇప్పుడు మనకి రైట్ టేబుల్ ఏంటి, ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్. సో ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే టామ్ వస్తాడు, కానీ దానికి మ్యాచింగ్ డిపార్ట్మెంట్ లేదు కదా అతనికి. సో ఆ ప్లేస్లో నల్ వస్తుంది. సో రైట్ సైడ్ ఉండే అన్నీ తీసుకుంటుంది. ఒకవేళ దానికి మ్యాచింగ్ ఉన్నా మ్యాచింగ్ లేకపోయినా రైట్ సైడ్ ఉండే మాత్రం వస్తుంది, మ్యాచింగ్ లేని వాటికి నల్ వస్తుంది. అది రైట్ జాయిన్. ఫుల్ జాయిన్ ఏంటంటే మొత్తం లెఫ్ట్ సైడ్వి రైట్ సైడ్వి ఏ మ్యాచింగ్ ఉన్నా లేకపోయినా అన్నీ వస్తాయి, మ్యాచింగ్ లేకపోతే లెఫ్ట్ సైడ్ వాటికి రైట్ సైడ్ వాటికి నల్ వస్తుంది. కానీ మనం ఇక్కడ MySQL యూజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా మనకి ఫుల్ జాయిన్ కీవర్డ్ యూజ్ చేయలేం, మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం యూనియన్ అనే ఆపరేషన్ యూజ్ చేసి చేయాలి. నేను యూనియన్ కీవర్డ్ యూజ్ చేసి ఫుల్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆపరేషన్ డిపార్ట్మెంట్ వస్తుంది అండ్ టామ్ అనే ఎంప్లాయీ కూడా డిస్ప్లే అవుతుంది. ఇది ఫుల్ జాయిన్ అంటే మొత్తం రైట్ సైడ్ ఉండేవి వస్తాయి, లెఫ్ట్ సైడ్ ఉండేవి వస్తాయి, రెండు వస్తాయి. వీటికైతే కామన్ లేదో అవి మనకి నల్ చూపిస్తుంది. That's it. Let's move on to the next question. Find the departments that have more than 2 employees. 2 employees కన్నా ఎక్కువ మంది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కి మనం రిటర్న్ చేయాలి. అండ్ డిస్ప్లేలో మనకి ఏం కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనే కౌంట్ కావాలి. సో మనకి ఎంప్లాయీస్ కౌంట్ కావాలి అంటే ఎంప్లాయీస్ టేబుల్ కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ కావాలి అంటే డిపార్ట్మెంట్స్ టేబుల్ కావాలి. సో జాయిన్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏమడుగుతున్నారు, హౌ మెనీ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్స్లో కావాలి కాబట్టి కౌంట్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం కౌంట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అండ్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజ్ కావాలి కాబట్టి గ్రూప్ బై కూడా యూస్ చేస్తాం. అండ్ లాస్ట్లో మనకున్న కండిషన్ ఏంటి, మోర్ దాన్ 2 ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మనం
ఒక కండిషన్ ఏం యూజ్ చేస్తాం, హ్యావింగ్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఎందుకని, మనం గ్రూప్ వైజ్ కదా కౌంట్ చూస్తున్నాం, సో హ్యావింగ్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ వరకు మనం జాయిన్స్ని యూజ్ చేస్తున్నాం. మనకి జాయిన్ సింటాక్స్ తెలుసు ఆల్రెడీ, ముందు క్వశ్చన్స్లో సాల్వ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ జాయిన్స్ చేస్తాం. జాయిన్ అప్లై చేసిన తర్వాత గ్రూప్ బై, ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఆ డిపార్ట్మెంట్ గ్రూప్ చేస్తాం. అండ్ వాటి యొక్క కౌంట్ కావాలి కదా, కౌంట్ని డిస్ప్లే చేస్తాం. అండ్ మనకి కౌంట్ కావాలి కాబట్టి కౌంట్ని డిస్ప్లే చేస్తాం. అండ్ మనకి గ్రేటర్ దాన్ 2 ఎంప్లాయీస్ కౌంట్ కావాలి కాబట్టి హ్యావింగ్ కండిషన్ అప్లై చేస్తాం. ఫస్ట్ నార్మల్గా కండిషన్ లేకుండా చూస్తే ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఇది అవుట్పుట్. ఇక్కడ హెచ్ఆర్ అనేది ఈక్వల్స్ టు 2 కదా, సో మనకి కండిషన్ అప్లై చేస్తే ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది రిమూవ్ అయ్యి రిమైనింగ్ అన్ని మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇది అవుట్పుట్. హెచ్ఆర్ ఎందుకు రాదంటే ఎగ్జాక్ట్గా 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అది మనకి అవుట్పుట్లో రాదు. ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మనకి ఫ్లో ఎలా రావాలి, మనం 2 టేబుల్స్ యూస్ చేస్తాం కాబట్టి జాయిన్ యూస్ చేయాలి. అండ్ ప్రతి డిపార్ట్మెంట్కి సెపరేట్ రిజల్ట్ కావాలి కాబట్టి గ్రూప్ బై యూస్ చేస్తాం. అండ్ ఎన్ని ఎంప్లాయీస్ ఉన్నారు అనే కౌంట్ కావాలి కాబట్టి కౌంట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అండ్ కౌంట్ రిజల్ట్ మీద కూడా మనకి కండిషన్ ఉంది కదా, గ్రేటర్ దాన్ 2 అని, సో అందుకని చెప్పి హ్యావింగ్ యూస్ చేస్తాం. అంటే ఈ ప్యాటర్న్ ఒకసారి అర్థం చేసుకుంటే ఇలాంటి గ్రూప్ బై క్వశ్చన్స్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. టు ది నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఎంప్లాయీస్ who earn more than the average salary of their own department. Okay, before solving this question, first let's understand the average salary of each department. ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్కి మనకి యావరేజ్ శాలరీ కావాలి. అంటే ఈచ్ డిపార్ట్మెంట్ కాబట్టి గ్రూప్ బై అప్లై చేస్తాం. అండ్ యావరేజ్ కోసం మనం ఏవీజీ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అండ్ మనకి ముందే తెలుసు ఎలియాస్ అంటే మనకి కాలం నేమ్ ఒకటి మనకు నచ్చినట్టు ఒకటి ఇస్తాము. అండ్ దీన్ని రన్ చేస్తే మనకి ఆ గ్రూప్లో ఉండే యావరేజ్ శాలరీస్ వస్తాయి. సో 101 అనే డిపార్ట్మెంట్ ఐడి అంటే ఎవరైతే ఉంటారో 101 డిపార్ట్మెంట్ హెచ్ఆర్ వాళ్ళు అంటే ఇక్కడ జాయిన్స్ యూస్ చేసి కాంప్లికేట్ చేయకుండా నేను ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడిని యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మనకి డిపార్ట్మెంట్ ఐడి బదులు డిపార్ట్మెంట్ నేమ్ కావాలి అంటే జాయిన్స్ యూస్ చేస్తాం, సింపుల్. అండ్ ఇక్కడ మనకి 101 అంటే ఆ డిపార్ట్మెంట్లో యావరేజ్ శాలరీ 60K. అండ్ 102 ఉండే డిపార్ట్మెంట్లో వాళ్ళకి యావరేజ్ శాలరీ 87.5K. ఇది మనకి డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ. మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ఎంప్లాయీస్ who earn more than average salary of their own department. అంటే ఇక్కడ ఏమవుతుంది, కంపెనీ యావరేజ్తో కంపేర్ చేయకుండా ఆ ఎంప్లాయీ యావరేజ్ ఆ డిపార్ట్మెంట్ యావరేజ్తో కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు 101 ఉండే డిపార్ట్మెంట్ ఐడి యావరేజ్ శాలరీ 60K, దానికన్నా ఎక్కువ ఎవరైతే ఎర్న్ చేస్తారో వాళ్ళు మనం రిటర్న్ చేయాలి. అంటే ఇప్పుడు 101 ఎవరికి ఉంది డిపార్ట్మెంట్ ఐడి, అలిస్, అతని శాలరీ అంతా 60K, అది ఈక్వల్గా ఉంది కదా యావరేజ్ శాలరీతో, సో అది డిస్ప్లే అవ్వదు. అండ్ నెక్స్ట్ 101 ఎవరికి ఉంది, జాక్, అతని శాలరీ ఎంత 60K, సో ఈక్వల్గా ఉంది కాబట్టి యావరేజ్ శాలరీతో అది కూడా డిస్ప్లే అవ్వదు. సో 101 ఉండే వాళ్ళు ఎవరు డిస్ప్లే అవ్వరు. నెక్స్ట్ 102 ఎవరు, బాబ్, 75K, కానీ వాళ్ళ యావరేజ్ ఎంత సంథింగ్ 87.5K, సో అతను కూడా డిస్ప్లే అవ్వడు. అండ్ నెక్స్ట్ 102 ఎవరు ఉన్నారు, చార్లీ, 90K, గ్రేటర్ దాన్ 87.5K కాబట్టి అతను రిటర్న్ అవుతారు. సో ఇది మనకి జరిగే ప్రాసెస్. సో దానికి క్వరీ మనం కోరిలేటెడ్ సబ్ క్వరీస్ యూస్ చేస్తాం. కోరిలేటెడ్ సబ్ క్వరీ అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ SQL ఏం చేస్తుందంటే ఒక ఎంప్లాయీని పిక్ చేసుకుంటుంది, తర్వాత యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఆ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి యొక్క యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తుంది, తర్వాత ఆ ఎంప్లాయీ శాలరీ అండ్ ఆ యావరేజ్ శాలరీ ఆ రెండింటిని కంపారిజన్ చేస్తుంది. కంపారిజన్ చేసిన తర్వాత కండిషన్ సాటిస్ఫై అయితే అది రిటర్న్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి రిపీట్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఎ కోరిలేటెడ్ సబ్ క్వరీ. ఈ డిపార్ట్మెంట్ ఐడి అంటే ఏంటి, అవుటర్ క్వరీ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్ ఐడి. ఇప్పుడు ఫస్ట్ మనము అలిస్ తీసుకుంటున్నాం అండ్ అతని డిపార్ట్మెంట్ ఐడి 101. ఇక్కడ 101తో ప్రతి ఒక్క ఎంప్లాయీ 101 కంపేర్ చేసుకుంటుంటుంది. 101 ఎస్ కన్సిడర్ చేస్తుంది, 102 ఇగ్నోర్ చేస్తుంది, 102 ఇగ్నోర్ చేస్తుంది, అలా 101 వచ్చే వరకు కన్సిడర్ చేస్తుంది. 101 వచ్చిన తర్వాత ఇంకేమి టేబుల్ ఎండ్ అయిపోయినాక ఉన్న 101s యొక్క శాలరీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ యావరేజ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ముందు ఇక్కడ ఎంప్లాయీ శాలరీ ఉంటుంది కదా, ఈ ఎంప్లాయీ శాలరీ ఫస్ట్ తీసుకున్న 101 ఎంప్లాయీ శాలరీ ఈ యావరేజ్ని కంపేర్ చేసి మనకి రిటర్న్ అవుతుంది. అంతే, సింపుల్. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, మనకి 101 వాళ్ళు ఎవరు రాలేదు. ఇందాక మనం చూసాం కదా అలీస్ అండ్ జాక్, వాళ్ళవి ఈక్వల్గా ఉన్నాయన్నమాట. వాళ్ళ యావరేజ్ శాలరీతో కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ కావాలి కాబట్టి వాళ్ళు రిటర్న్ అవ్వలేదు. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ రిటర్న్ అయ్యారు.
ఎవరైతే వాళ్ళ డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఉందో వాళ్ళు రిటర్న్ అయ్యారు. సింపుల్. Now let's move on to another very important SQL interview question. Find the nth highest salary. అంటే ఇప్పుడు వరకు మనం సెకండ్ హైయెస్ట్ శాలరీ చేసాము. మేబీ ఇంటర్వ్యూస్లో వాళ్ళు థర్డ్ హైయెస్ట్ శాలరీ, ఫోర్త్ హైయెస్ట్ శాలరీ ఇలా అడిగితే ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి దీనికి మనం డెన్స్ ర్యాంక్ అనే విండో ఫంక్షన్ యూజ్ చేసి చేస్తాం. సాల్వ్ చేయడానికి క్వరీ చూద్దాం. దీంట్లో 2 క్వరీస్, ఇన్నర్ క్వరీ అండ్ అవుటర్ క్వరీ ఉంటుంది. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఒకసారి ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇన్నర్ క్వరీ మాత్రమే చూడండి. ఇక్కడ 95K ఉన్న ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు అండ్ 90K ఉన్న ఇద్దరికి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు అండ్ దాని నెక్స్ట్ వస్తున్న ర్యాంక్స్ ఏమి స్కిప్ అవ్వట్లేదు, సేమ్ ర్యాంక్సే వస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ నేను డెన్స్ ర్యాంక్ కాకుండా ర్యాంక్ అని యూజ్ చేస్తే మనకి శాలరీ ర్యాంక్స్ అనేవి మనకి స్కిప్ అవుతాయి. చూడండి ఇక్కడ మనకి ర్యాంక్స్ అనేవి స్కిప్ అవుతున్నాయి, సెకండ్ ర్యాంక్ అనేది చూపించట్లేదు. 2 శాలరీస్ సేమ్ ఉన్నాయి, సో వాళ్ళకి ఇద్దరికి సేమ్ ర్యాంక్ ఇచ్చారు అండ్ సెకండ్ రావాల్సిన ర్యాంక్ అనేది స్కిప్ అయ్యి థర్డ్ ర్యాంక్ ఇచ్చారు వాళ్ళిద్దరికి అండ్ ఫోర్త్ ర్యాంక్ అనేది స్కిప్ అయ్యి ఫిఫ్త్ ర్యాంక్ ఇస్తుంది. సో ఇది ర్యాంక్. మనకి ఇలాంటి ఇష్యూస్ మనం ఇక్కడ హైయెస్ట్ శాలరీ సేమ్ మెంబర్స్కి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలి అంటే దీంట్లో మనకి ఇవ్వలేం, ఫోర్త్ హైయెస్ట్ శాలరీ కావాలి అంటే మనం చూపించలేం. సో ఇలాంటి వాటిలో మనకి ర్యాంక్ అనేది యూజ్ అవ్వదు. సో అందుకని చెప్పి మనం డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎలా రాస్తాం చూద్దాం. ఫస్ట్ మనకి శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో కావాలి, అంటే హైయెస్ట్ శాలరీ టు లోయెస్ట్ శాలరీ అనేది అసైన్ చేసుకుంటాం అండ్ దానికి వచ్చే రిజల్ట్కి మనం శాలరీ ర్యాంక్ అని చెప్పి ఆ కాలమ్కి నేమ్ చేస్తున్నాం. చూడండి శాలరీ ర్యాంక్ అని చెప్పి నేమ్ చేసాం అండ్ ఈ శాలరీ మీద మనం డెన్స్ ర్యాంక్ అప్లై చేస్తున్నాం. సో డెన్స్ ర్యాంక్ అప్లై చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం అండ్ ఇక్కడ వచ్చిన ఈ అవుట్పుట్కి దీనికి మనం ఒక సెపరేట్ టేబుల్ నేమ్ ఇస్తున్నాం, ఒక టెంపరీ టేబుల్ నేమ్ ఇస్తున్నాం. టీ అయినా ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు, మన ఇష్టం టేబుల్ నేమ్. అండ్ ఇప్పుడు ఈ ఇన్నర్ క్వరీ మీద అంటే ఈ టేబుల్ మీద మనకి అవుటర్ క్వరీని అప్లై చేస్తున్నాం. అవుటర్ క్వరీ అప్లై చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, శాలరీ ర్యాంక్ ఈక్వల్స్ టు 3 అయిన దాన్ని మనం రిటర్న్ చేయాలి. అదే కదా మన క్వశ్చన్. ఎంత హైయెస్ట్ శాలరీ అంటే థర్డ్ హైయెస్ట్ శాలరీ అంటే 3 అని పెడతాం, ఫోర్త్ హైయెస్ట్ శాలరీ అంటే 4 అని పెడతాం. సో ఇదే మన క్వరీ. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి థర్డ్ హైయెస్ట్ శాలరీ రిటర్న్ అయ్యింది. లాస్ట్ SQL question. Find the total salary paid to each department ordered from highest to lowest. ఇక్కడ ఏం కావాలి, డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కలిపి వాళ్ళ టోటల్ శాలరీ ఎంత అనేది కావాలి, అంటే ఈచ్ డిపార్ట్మెంట్కి కావాలి. ఇప్పుడు ఒకవేళ నేను డిపార్ట్మెంట్ నేమ్ డిస్ప్లే చేయాలి అనుకుంటే 2 టేబుల్స్ యూస్ చేసా కాబట్టి జాయిన్స్ యూస్ చేయాలి. నాకు అలా ఏం డిపార్ట్మెంట్ నేమ్ అవసరం లేదు, జస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ డిపార్ట్మెంట్ ఐడి యూస్ చేసి వాళ్ళ యొక్క టోటల్ శాలరీని డిస్ప్లే చేస్తాను అంటే ఒక టేబుల్ సరిపోతుంది. ఎంప్లాయీ టేబుల్ యూస్ చేసి డిస్ప్లే చేయొచ్చు. సో ఫస్ట్ నేను జస్ట్ డిపార్ట్మెంట్ ఐడి అండ్ టోటల్ శాలరీని డిస్ప్లే చేద్దాం ఇలా అనుకుంటున్నాను. గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి. డిపార్ట్మెంట్ ఐడిని బేస్ చేసుకునే కదా మనం గ్రూప్ వైజ్ మనం వాళ్ళ యొక్క టోటల్ శాలరీస్ని డిస్ప్లే చేస్తాం. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి అనేది మ్యాండేటరీ. అండ్ వాళ్ళు మనల్ని ఇక్కడ ఏమంటున్నారు, ఆర్డర్డ్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో మనం డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఆర్డర్డ్ బై డిసెండింగ్ ఆర్డర్. అండ్ మనం ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ అని చెప్పి ఎందుకు యూస్ చేస్తున్నాం, టోటల్ కావాలి కాబట్టి శాలరీకి సమ్ ఆఫ్ శాలరీ అనేది యూస్ చేస్తున్నాం. మనం డిసెండింగ్ ఆర్డర్ ఆర్డర్డ్ బై డిసెండింగ్ అనేది దేని మీద అప్లై చేస్తున్నాం, టోటల్ శాలరీ మీద మనం అప్లై చేస్తాం. సో దట్స్ ఇట్. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ ఎంత అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నీకు డిపార్ట్మెంట్ ఐడి కాదు, నాకు డిపార్ట్మెంట్ నేమ్ కావాలి అంటే జాయిన్స్ యూస్ చేసి చేస్తాం. జాయిన్స్ యూస్ చేసి ఇలా చేస్తాం. సింపుల్. దీన్ని కూడా ఒకసారి రన్ చేద్దాం. మీకు ఆల్రెడీ జాయిన్ సింటాక్స్ తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ రిపీటింగ్ దిస్. చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి బదులు డిపార్ట్మెంట్ నేమ్ వచ్చింది, అంతే. మనకి ఇలాంటి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది 2 టేబుల్స్లో ఉందా 1 టేబుల్లో ఉందా అని చూసుకోవాలి. ఒకవేళ మనకి 2 టేబుల్స్లో ఉంటే జాయిన్స్ యూస్ చేస్తాము, లేదంటే నార్మల్ జనరల్ ఫ్లో ఫాలో అయిపోతాం. అండ్ మనకి అక్కడ ఇలాంటి అగ్రిగేట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం, సమ్, కౌంటా, యావరేజా ఇవన్నీ చూసుకొని వాటిని అప్లై చేయడమే. అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన కీవర్డ్స్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలాంటి ఫంక్షన్స్ యూస్ చేయాలి అని ఈజీగా అర్థమైద్ది. అండ్ మనకి డిపార్ట్మెంట్ వైజ్ కావాలా లేకపోతే ఓవరాల్గా కావాలని చూసుకుంటే ఒకవేళ డిపార్ట్మెంట్ వైజ్ కావాలంటే గ్రూప్ బై యూస్ చేస్తాము, ఓవరాల్ కావాలి అంటే గ్రూప్ బై ఏం అవసరం ఉండదు. అండ్ అక్కడ ఒకవేళ మనల్ని ఈచ్ రోని చూడమంటున్నారా, గ్రూప్ వైజ్ కంపారిజన్ చేయమంటున్నారా చూసుకుంటే హ్యావింగ్ యూస్ చేయాలా వేర్ యూస్ చేయాలి అనేది అర్థమవుతుంది.
అండ్ నెక్స్ట్ మనకి ఆర్డర్డ్ బై ఏం అడుగుతున్నారు, అసెండింగ్ ఆర్డర్లోను డిసెండింగ్ ఆర్డర్లోను చూసుకుంటే సరిపోతుంది. ఇలా సింపుల్గా ఎగ్జిక్యూషన్ ఫ్లో అర్థం చేసుకుంటే కోడ్ అనేది మనం ఈజీగా రాయొచ్చు. ఈ 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూస్లో ఫ్రీక్వెంట్లీ అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయిన అగ్రిగేట్ ఫంక్షన్స్, గ్రూప్ బై, హ్యావింగ్, జాయిన్, సబ్ క్వైరీస్, కోరిలేటెడ్ సబ్ క్వైరీస్, విండో ఫంక్షన్స్, నల్ హ్యాండ్లింగ్ అండ్ సార్టింగ్ ఇలాంటివన్నీ కవర్ అవుతున్నట్లే.